భారత్ పర్యటనకు వచ్చినటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికా మీద. మా ఇంధనం యూఎస్ కొనవచ్చు కానీ ఇండియా కొంటే తప్పేంటి అని సూటిగానే ప్రశ్నించారు. ఇంధనం కొనుగోలు విషయంలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తీరును రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎండగట్టారు. ఇంధనం కొనుగోలు విషయంలో ఏ దేశానికి ఆ దేశ స్వయం ప్రతిపత్తి ఆలోచనలు ఉంటాయి. దాని మీద ఎవరు కూడా అధికారం చలాయిస్తే మాత్రం అది చూస్తూ ఊరుకోదు, అది ఏ దేశమైనా సరే అంటూ కూడా అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా తన అణు విద్యుత్ ప్లాంట్ల కోసం మా నుంచి యురేనియం కొనుగోలు చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు అదే పని భారత్ చేస్తే మాత్రం తప్పెలా అవుతుందంటూ కూడా ఘాటుగానే ప్రశ్నించారు. భారత్ పర్యటనలో ఉన్నటువంటి పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంధనం కొనుగోలు విషయంలో ఏ దేశం మీద ఏ దేశం కూడా ఆంక్షలు అనేవి సరికాదు, ఉన్నా కూడా వాటిని మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఇంధనం కొనుగోలు విషయంలో భారత్ రష్యా మధ్య సత్సంబంధం ఇలాగే కొనసాగుతుందంటూ కూడా స్ట్రాంగ్ అనే వార్నింగ్ ఇస్తూ కూడా మునుముందు భారత్ రష్యా మధ్య కూడా ఇంధనం కొనుగోలు విషయంలో సత్సంబంధాలు ఇలాగే కొనసాగుతాయి అంటూ కూడా ఇండైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు అమెరికాకు.